ఇదే అంశానికి సంబంధించి మెదక్ రాజు మరింత సమాచారం అందిస్తారు. రాజు చెప్పండి, ప్రస్తుతం అక్కడ నామినేషన్ల ఉపసంహరణకి సంబంధించి ఏ విధంగా చర్యలు జరుగుతూ ఉన్నాయి, ఎంతవరకు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది? మెదక్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే 396 మంది నామినేషన్ వేయగా ఇప్పటి వరకు 326 మంది పోటీలో ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే సంగారెడ్డి 5 నియోజకవర్గాలకు సంబంధించి 138 మంది నామినేషన్ వేయగా 124 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా మెదక్ సంబంధించి 2 స్థానాలకు సంబంధించి 34 మంది పోటీ చేయగా 30 మంది పోటీ ఉన్నారు. సిద్దిపేటకు సంబంధించి 2024 మంది పోటీ చేయగా 172 మంది పోటీలో ఉన్నారు. మొత్తంగా మెదక్ 18 మెదక్ నియోజకవర్గానికి 18 మంది పోటీ చేయగా 17 మంది పోటీలో ఉన్నారు, ఒకరు విత్డ్రా అయ్యారు. అదేవిధంగా నర్సాపూర్కు సంబంధించి 16 మంది పోటీ చేయగా 16 మంది నామినేషన్ వేయగా 13 మంది పోటీలో ఉన్నారు, 3 విత్డ్రా అయ్యాయి. సంగారెడ్డికి సంబంధించి 31 మంది పోటీ చేయగా 30 మంది పోటీలో ఒకరు రిజెక్ట్ అయ్యారు. ఆంధ్రకు సంబంధించి 22 మంది నామినేషన్ వేయగా 21 మంది పోటీలో ఉన్నారు, ఒకరు తిరస్కరించారు. అదే నారాయణకి సంబంధించి 22 నామినేషన్లు వేయగా 20 మంది పోటీలో ఉన్నారు, 2 తిరస్కరణ గురయ్యాయి. అదేవిధంగా జైనాబాద్ సంబంధించి 30 మంది నామినేషన్ వేయగా 28 మంది పోటీలో ఉన్నారు, 2 రిజెక్ట్ అయ్యాయి. పటాన్చెరుకు సంబంధించి 30 మంది నామినేషన్లు వేయగా 25 మంది పోటీలో ఉన్నారు, 7 రిజెక్ట్ అయ్యాయి. అదేవిధంగా హుస్నాబాద్ సంబంధించి 36 మంది నామినేషన్ వేయగా 39 మంది పోటీలో ఉన్నారు, 2 రిజెక్ట్ అయ్యాయి. దుబ్బాకు సంబంధించి 22 మంది నామినేషన్ వేయగా 15 మంది పోటీలో ఉన్నారు, 2 రిజెక్ట్ అయ్యాయి. సిద్దిపేటకు సంబంధించి 39 మంది నామినేషన్ వేయగా 2 తిరస్కరణ గురయ్యాయి, 30 మంది బరిలో ఉన్నారు. మొత్తంగా గజ్జలకు సంబంధించి 127 మంది నామినేషన్ వేయగా 13 మంది రిజెక్ట్ అయ్యాయి, 27 మంది ఉపసంహరించుకున్న ప్రస్తుతానికి 86 మంది పోటీలో ఉన్నారు. అయితే గజ్జల్లో సీఎం కేసీఆర్ మీద ఎక్కువ మొత్తంలో నామినేషన్ వేశారు కొంతమంది రైతులు. అదేవిధంగా శంకర్ హిల్స్ గండిపేటకు సంబంధించి కొంతమంది ఆ ప్లాట్ల బాధితులు, ధరణి బాధితులు వాళ్ళు పోటీలో ఉన్నారు. మా సమస్య తెలియాలి, ప్రభుత్వానికి ఎన్నోసార్లు విన్నవించినా వాళ్ళు పట్టించుకోలేదు మమ్మల్ని, కాబట్టి మేము పోటీ చేస్తాం. సమస్య ప్రభుత్వం గుర్తించి సీఎం కేసీఆర్ గుర్తించి మా సమస్యను పరిష్కరించే విధంగా చొరవ తీసుకున్న ఉద్దేశంతో సుమారుగా 80 మంది శంకర్ హిల్స్ ప్లాట్ల బాధితులు, ధరణి బాధితులు వాళ్ళు గజ్జల్లో పోటీ చేయడం జరిగింది. కొంతమంది రైతులు పోటీ చేయడం జరిగింది, ఇలా చెరుకు రైతులు పోటీ చేయడం జరిగింది. ఇలా మొత్తానికి సిద్దిపేట నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల పర్వం ముగిసింది. అదేవిధంగా విద్యాలకు సంబంధించి మంత్రి హరీష్ రావు చాలా గత 2 రోజులుగా అంటే సిద్దిపేట తర్వాత గజ్జల్లో తక్కువ మొత్తంలో ఉండే విధంగా ఎక్కువ మందిని నామినేషన్స్ లో ఉపసంహరించుకునే విధంగా చర్యలు తీసుకుంటా ఉన్నాడు. ఎందుకంటే 3 ఈవీఎంలు పెడితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఒకటే ఈవీఎం లో వచ్చే విధంగా కారుగుర్తు మీద ఉండే విధంగా చర్య తీసుకునేందుకు గాను ఉపసంహరణ సంబంధించి అటు స్వతంత్ర అభ్యర్థులు తర్వాత రెబల్ అభ్యర్థులు అందరినీ కూడా బుజ్జగించే పనిలో ఉన్నారు. అదేవిధంగా గజ్జల్లో కూడా అటువంటి కార్యక్రమం చేస్తా ఉన్నారు. మొత్తానికి రెబల్ అభ్యర్థులను తర్వాత స్వతంత్ర అభ్యర్థులను నయాన్నో భయాన్నో ఇచ్చి ఉపసంహరణ చేస్తున్నారు. ఇప్పటికే అధికార పార్టీ నాయకుల తర్వాత వివిధ రకాల పార్టీ నాయకులకు సంబంధించిన నాయకులు కూడా బుజ్జగించే ప్రయత్నంలో ప్రధాన పార్టీ నాయకులకి తలమునకలే తిరుగుతా ఉన్నారు. మొత్తానికి ఈ రోజు ఇప్పటి వరకైతే పూర్తి స్థాయిలో ఇది అప్డేట్. 396 మంది పూర్తి స్థాయిలో పోటీ చేయగా 326 మంది ప్రస్తుతానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించి పోటీలో ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.